అందరికీ నమస్తే అండి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగింది అంటే కొంత మనం చెప్పుకోదగింది మెడికల్ కాలేజీల ఏర్పాటు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మెడికల్ కాలేజీల ఏర్పాటు మీద కొంచెం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారు. నిజానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 4 చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రంతో తెగదెంపులు అవడంతో ఆ ప్రపోజల్స్ పక్కకెళ్ళిపోయినాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మెడికల్ కాలేజీలు 17 చోట్ల కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకి శాంక్షన్ చేశారు. కొన్ని చోట్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. 5 చోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ అన్నీ కూడా మొదలయ్యాయి. సో ఇప్పుడు మిగిలిన చోట్ల కూడా మేబీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పూర్తి అయిపోతాయి. ఈ గవర్నమెంట్ ఫుల్గా ఫోకస్ పెడితే నెక్స్ట్ ఇయర్ కల్లా 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయిపోతాయి. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే దానిలో పూర్తి స్థాయిగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు, దానికి పరికరాలు, ల్యాబ్లు అన్నీ ఏర్పాటు చేయడం, అలాగే అడ్మిషన్లు నిర్వహించడం, అలాగే ఎన్ఎంసీ పర్మిషన్స్ తీసుకోవడం, ఎన్ఎంసీ నామ్స్కి తగ్గట్టు దాన్ని రూపొందించడం, స్టాఫ్ రిక్రూట్ చేయడం, ఇవన్నీ కూడా ఒకవైపు సవాల్. మరోవైపు ఏంటంటే అసలు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి ఇవ్వాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేటు యాజమాన్యాలకి ఇచ్చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన. పేరు ప్రభుత్వానిదే, కానీ నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు వ్యక్తులది. దాని అజమాయిషీ అంతా ప్రభుత్వానిదే. దాని పెత్తనం ఇక్కడ కంట్రోల్ మాత్రం ప్రభుత్వానిది, పెత్తనం మాత్రం ప్రైవేట్ది. నిర్వహించేదంతా ప్రైవేట్ వాళ్ళు. సో అక్కడ ఏమైనా తప్పులు జరిగితే దాని పేరు మోయాల్సిందంతా ప్రభుత్వం. సో ఇక్కడ పీపీపీ విధానంలో వచ్చే సమస్యలు ఇవే. సో ఇప్పుడు వాటిని మనం నిర్వహించడం ఎందుకు? మనం దానిలో ఎక్విప్మెంట్స్ అవి ఇవి మౌలిక సదుపాయాలు, స్టాఫ్ ఇదంతా మనకు అనవసరం, మనం చూడలేం. పీపీపీ విధానంలో ప్రైవేట్ ఏజెన్సీలకి, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేద్దాం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ విధానం అమలు చేస్తారు. అలా అమలు చేస్తే అసలు దీనిలో ఫీజు ఎంత వసూలు చేస్తారనేది ఇక్కడ ప్రశ్న. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెడికల్ కాలేజీల్లో ఫీజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజుని 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో అడ్మిషన్లకి కోటా ఏబీసీ కోటా నిర్వహించి రిజర్వేషన్లు అవి ఇవి తీసేయగా దాదాపుగా 70% మందికి, 30% మందికి మాత్రమే తక్కువ ఫీజులో సింపుల్గా సీట్లు వస్తాయి. మిగిలిన 70% సీట్లు కూడా ఎక్కువ ఫీజు, లక్షల్లో ఫీజులు చెల్లించి తీసుకోవాల్సిందే. సో దీంతో అప్పట్లో టీడీపీ వాళ్ళు దీన్ని బాగా విమర్శించారు, టార్గెట్ చేశారు. ఈనాడులో ఒక పెద్ద వార్త కూడా రాశారు. నయా పెత్తందారు జగన్ అని ఒక వార్త రాశారు. అలాగే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు గారు టీడీపీ అఫీషియల్ మీడియాలో. అలాగే దీని మీద కొంచెం రచ్చ జరిగింది గట్టిగానే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మెడికల్ బిజినెస్ చేస్తున్నారేంటి, అందుకే కట్టారా, ప్రభుత్వ కాలేజీలను పేరు పెట్టేసి అంతంత ఫీజులు ఏంటి, 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఫీజులు వసూలు చేయడం ఏంటి అని చెప్పి గట్టిగానే తగులుకున్నారు అప్పట్లో. సో ఇప్పుడు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ఎంత వసూలు చేస్తారు ఫీజు? ఒకవేళ ప్రైవేట్ కంట్రోల్కి ఇస్తే ఫీజుల నియంత్రణ బాధ్యత ఎవరిది? ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందా? వాళ్ళు ఒకవేళ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అని చెప్పి సీట్లు ఎక్కువ అమ్ముకొని వీళ్ళకి ఇవ్వాల్సింది తక్కువ చేస్తే, రిజర్వేషన్లో కట్ చేస్తే, ఫీజులు వాళ్ళు కూడా 15 లక్షలు, 20 లక్షలు చేస్తే ఎవరిది బాధ్యత అనేది ఇక్కడ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పటికే మన రాష్ట్రంలో ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్లు తగ్గిపోతున్నాయి, ఎంబీబీఎస్ సీట్లు తగ్గుతున్నాయి అనేది ఒక వాదన ఉంది. అందుకే ఈ కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కనీసం సంవత్సరానికి ఒక 5,000 మంది పేదలు తక్కువ నిర్ణీత ఫీజులో వైద్య విద్య పూర్తి చేసేయచ్చు అనేది ఒక ఆశ ఉంది. కానీ ఇప్పుడు పీపీపీ విధానాన్ని అమలు చేస్తే మాత్రం వాళ్ళు నిర్ణయించే ఫీజులు ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు సాక్షిలో అదే హైలైట్ చేశారు. మారని చందం అని అది ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, పీపీపీ చేస్తున్నారు, అదే జరిగితే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారని రాశారు. మేబీ అది ఇప్పుడు రాష్ట్రంలో ఆ మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వాళ్ళు ఒక భయం పుట్టించింది. సో దీని మీద ప్రభుత్వం ఎంత త్వరగా రెస్పాండ్ అయితే అంత మంచిది. అసలు పూర్తి స్థాయి విధి విధానాలు ఎంత త్వరగా కన్ఫర్మ్ చేస్తే అంత మంచిది. ఒకటి, వాటి అనుమతులు, ఎన్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోవడం. 2 పీపీపీ విధానానికి వెళ్తే ఫీజులు ఎంత వసూలు చేస్తారనేది ముందుగానే క్లారిటీ ఇవ్వడం. ఇదంతా కూడా ప్రభుత్వం ఎంత
త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ కొత్త లేనిపోని అనుమానాలు తప్ప ఇంకేమీ ఉండదు. ఇప్పటికే అనేక వ్యవహారాల్లో అనుమానాలు పుడుతున్నాయి. టెన్షన్స్ మొదలవుతున్నాయి పథకాల విషయంలో. ఈ వైసీపీ వాళ్ళ ప్రాపగండా మామూలుగా ఉండదు. సో దానిలో ఈ మెడికల్ కాలేజీల ప్రాపగండా కూడా ఎక్కువైపోయింది.